నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను యమున. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మొదటిగా ఒక ప్రశ్న. మీరు వైసీపీ చొక్కా వేసుకొని తిరుగుతున్న విశ్లేషకులు అని వచ్చిన మాటలకు మీ సమాధానం ఏంటి? చొక్కా వేసుకొని తిరుగుతున్నట్టు ఇందులో ఎక్కడైనా వైసీపీ జెండా కలర్ ఏమైనా కనబడిందా మనకు? రెండోది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ మీరు అడగడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే సాక్షికి వెళ్తానని. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు బ్యాన్ చేసిన ఛానళ్ళకి నేను ఎప్పుడైతే వెళ్ళడం మొదలెట్టానో అప్పటి నుంచి నాకు ఈ మొదలైంది. వాళ్ళకు అధికార ప్రతినిధి ఛానల్కి వెళ్ళడం వల్లనే ఈ అంటే మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం వినాలి కదా. నాకు అది ఫస్ట్ బ్రాండ్ ఎప్పుడు పడిందంటే, తెలుగుదేశం అనేది కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేసింది, ఇంక్లూడింగ్ సోషల్ మీడియాని కూడా. ఆ మీడియా బ్యాన్ చేసిన వాళ్ళకి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ బలవంతంగా నాకు అండు వేసేసారు. అందులో నేను మొదటి వ్యక్తిని. నాతో పాటు మా గురువుల సమ్మాన్ నేను తెలకపల్లిరావు గారికి, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా ఎలక్షన్స్ ముందు వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఎవరెవరో రంగులు వేసేసి ఎవరెవరో కండువలు వేసేసినంత మాత్రాన విశ్లేషకుడి యొక్క ఒరిజినాలిటీ ఎప్పటికీ పోదు. అవగాహన రాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడాం అనుకోండి. నేను కూడా ఇవాళ ఏ డిబేట్లో అయినా సరే నా ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ క్లియర్. అవతల దగ్గర నుంచి తిరిగి ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, యాంటిసిపేట్ చేస్తాను. దానికి సమాధానం రానప్పుడు అవతల నాకు కండు వేసేసి, ఈ మధ్య కొత్తగా అయితే నువ్వు చెప్పిన శిలక జోస్యం ఫలించలేదు, 11 వచ్చాయి, నువ్వు ఇప్పుడు చచ్చిపోయి భోజనాలు ఎప్పుడు పెడతావు, ఇలాంటివన్నీ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఏంటంటే, అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీలకు వాళ్ళు ఎలాగో ఉంటారు. మేము నిజంగా ఒక పార్టీ పక్క ఎలానే నిజంగా పార్టీల కోసం అర్రులు చాచి తాపత్రయపడాలంటే ఏదో పార్టీ నీళ్ళటోళ్ళనో ఎవరినో పట్టుకుని కండువాలు వేసుకుని మాట్లాడవచ్చు. ఒకవేళ ఇలా స్ట్రైట్గా మనం వైసీపీ గురించి పొగడ్డం, వైసీపీని ఎక్కువగా పొగుడుతున్నట్టుగా మాట్లాడితే టీడీపీ టార్గెట్ చేస్తుందన్న భయం విశ్లేషకులలో ఉండిపోతుందంటారా? ఇప్పుడు ఎవరో టార్గెట్ చేస్తారు, లేకపోతే ఎవడెవడో చంపేస్తారని రోజు సత్తు బతకలేం కదా. ఇవాళ చస్తే రేపు 2 రోజు ఎవరికైనా సరే. సో దానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్జెక్ట్ మీద మనం కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా అవన్నీ క్రిటిసైజ్ చేసినప్పుడు పర్సనల్గా నా విశ్లేషణ ఎప్పుడు నేను పర్సనల్ క్రిటిసిజమ్స్ ఎవరికి ఛాన్స్ ఇవ్వను. వ్యక్తిగత విషయాలు నేను ఎవరిది మాట్లాడను. అది వాళ్ళకి నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోతే సబ్జెక్ట్తో వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, వరుస పెట్టి వైసీపీ నాయకులందరిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో మాట్లాడిన వ్యాఖ్యల గురించి కావచ్చు, గతంలో చేసిన ఏమైనా స్కామ్లు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి వరుసగా ఒకరిపైననే 4-5 కేసులు పెడుతూ ఉన్నారు. రీసెంట్గా చూసాం పోసాన్ని గారి, వంశీ గారిని, చాలామందిని చూసాం మనం. ఇలా ఇప్పుడు విశ్లేషకులు కూడా వాళ్ళు భయం పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు భయపడతారమ్మా? జర్నలిజం చదువుకున్నావు, నువ్వేమైనా భయపడతావు చెప్పు? జర్నలిజం నేను చదువుకున్నా, నేను కూడా లా చదువుకున్నా. అంచేత మనం చట్టం పరిధిలో అతిక్రమించినంతకాలం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అందులో ఓ విశ్లేషకుడిగా లేదంటే ఒక రాజకీయ పార్టీకి పరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, నాతో కాదు, ఆ పాయింట్కి కన్ఫైన్ అయినంతకాలం ప్రపంచంలో ఎవరైనా సరే. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పిన కేసుల గురించి మాట్లాడదాం. వంశీ నిజంగా వాళ్ళ మనసులో బాధ ఏంటంటే, అసెంబ్లీ వేదికగా ఏదో అన్నాడు ఆయన అన్న దాని మీద కేసు పెట్టాలి. కానీ ఆయన టెన్యూర్ అంతా ఎమ్మెల్యేగా ఎలగబెట్టిందంతా తెలుగుదేశం పరంగానే కదా. వాళ్ళ భూములు ఇల్లువి అవి దోచాడు ఇవి దోచాడు అవన్నీ చెప్పి కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళ సన్నిధానం లేకపోతే వాళ్ళ మీద కడుపు పడుతూ కేసులు పెడతారు. పోసాని కృష్ణమురళి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు నా మాటలు అన్నదానికైతే పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టి లోపటేశారు అనుకోండి, సంతోషం. నేను కూడా చెప్తున్నాను, ఆడపిల్లల్ని అందులో అభంశుభం తెలియని చిన్నపిల్లల గురించి అలా మాట్లాడడం తప్ప నేనే చెప్తాను. కానీ అది కాకుండా నీ ముఖ్యేదంటే ఇదంతా తిరిగి ఏది ఫిలింఫేర్ అవార్డులే, సారీ నంది అవార్డుల విషయంలో జ్యూరీ అంతా వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారు, నాకెందుకు అదే సామాజిక వర్గం నాకు ఇచ్చారన్న కాన్సెప్ట్లో మాట్లాడిన దాని మీద కేసు పెట్టారు. అక్కడెక్కడో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ మీద మనోభావాలు అంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే దానికి దీనికి సంబంధం లేదు, కాంట్రడిక్షన్ అది. ఇది కాక ఇదే నిజంగా నంది అవార్డుల మీద ఆయన మాట్లాడింది తప్పు అనుకున్నప్పుడు, నాకు తెలిసి భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. అది ఎంతో మహనీయులకి తప్ప మామూలు చిన్న చితక వాళ్ళకి రాదు, ఎంతో త్యాగాలు. అలాంటి భారతరత్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి రాలేదు. దానికి వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ మాట్లాడింది ఏంది, ఆయన కాలి గొడుతూ పోల్చాడు దాన్ని. సో ఒక విధంగా చెప్పాలంటే నంది అవార్డుని ఎవడైనా కాంట్రడిక్షన్ అనుకున్నప్పుడు పోసాని మాట్లాడింది, ఆబ్వియస్లీ బాలకృష్ణ మాట్లాడింది కూడా కాంట్రడిక్షనే కదా. రెండింటికి సమన్యాయమే కావాలి కదా. సరే, అయితే అంచేత ఒక కేసుకి ఎవడైనా భయం పడతాడు, ఈ కేసు స్ట్రైట్ లైన్ మెథడ్లో నేను పలానా సర్కమ్స్టాన్సెస్లో ఈ విధంగా నేను మాట్లాడాను అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయితే, అది నిజంగా నా తప్పు అయితే నేను శిక్షార్హుడిని అయితే నాకే అభ్యంతరం లేదు. మీరనే కాదు, ఎవరైనా ఇవాళ చట్టం పరిధిలో నేను ఈ రోజు దాకా వ్యవస్థని ఒక్క మాటను ఉదంతం లేదు. నాకు వ్యవస్థ అంటే చాలా నమ్మకం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం. కానీ కష్టం అంతా వాళ్ళది. ఇక్కడ కూర్చొని ఎవడబడతాడు బయాస్ స్టేట్మెంట్, వీళ్ళు ఆ పార్టీకి తొత్తులుగా మారిపోయారు, ఇలాంటివన్నీ నేను ఈ రోజు దాకా ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు పడి బాధ ఎంత ఉంటుందో ప్రపంచంలో ఎవడు ఊహించలేరు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదాని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
200% కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఎట్లా ఉంటే రూలింగ్ గవర్నమెంట్కి ఎవరైతే కన్నా ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆడ్ నెంబర్ ఎంతైనా ఉండేవండి. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో. అది రాజ్యాంగంలోనే ఎక్కడా కాంట్రడిక్టరీగా రాయకుండా ఉన్న దగ్గర కూడా వీళ్ళు అనుగుణంగా స్పీకర్ వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది కాబట్టి మాట్లాడడం అన్నది ఎంతవరకు అన్నది ప్రశ్న. రైట్. ఇదే అంశం మొన్న జగన్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. జగనే అక్కర్లే, కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. రెండోది ఏంటంటే ఇంతకన్నా మెయిన్ సర్కమాస్టెన్సెస్లో ఇదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు గెలిచినప్పుడు దగ్గర దగ్గర 33 స్థానాలు ఎంతో ఎంపీలు గెలిచారు. హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇదే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు రామారావు గారి రాయంలో పి జనార్దన్ రెడ్డి గారికి 26 ఎన్నో వచ్చాయి స్థానాలు కాంగ్రెస్కి. అప్పుడు కూడా వీళ్ళు అపోజిషన్ స్టేటస్ ఇచ్చింది ఈ తెలుగుదేశం. అంచేత చరిత్రపరంగా వాట్ ఈజ్ హ్యాపనింగ్ అన్నది తెలుసుకున్న తర్వాత రాజ్యాంగంలో కూడా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఏది అడిగినా కూడా గత ప్రభుత్వం అప్పులు చేసింది, అందుకే మేము ఇవి అమలు పరచలేకపోతున్నాం, అంత బడ్జెట్ లేదు, పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు కదా. మరి ఎన్నికల్లో నిలిచినప్పుడు తెలియలేదా అని గట్టిగా అడుగుతున్నారు కదా జనాలు. అందరూ అడుగుతారమ్మా. ఇప్పుడు వెరీ క్లియర్ వాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీలంక అయిపోయింది, అప్పులు చేసేసరికి ఇవన్నీ దగ్గర ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో దాంట్లో ఏమైంది, గవర్నర్తో కూడా 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించగలిగారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి కానీ, కాగ్ రిపోర్ట్స్ కానీ, లేదా బడ్జెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పెట్టిన బడ్జెట్లోంచి, లేదా ఆర్బీఐ డేటాల్లోంచి ఎవరన్నా మాట్లాడితే దానికి అథెంటికేషన్ ఉంటుంది. ఈ తపేల ఛానల్లోనూ ఈ పనికిమాల పేపర్లో రాసినవన్నీ చూపించి ప్రజెంటేషన్లు అంటే పురంధేశ్వరం గారు చెప్పినట్టు ఉంటుంది. 10 లక్షల కోట్లు అప్పులైపోయి అప్పులు పాలు చేసేసారు దేశాన్ని అంటే. అదే దానికి సమాధానం నిర్మలా సీతారామన్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రఘురామకృష్ణరాజు గారు అడిగిన సమాధానంకి 4,47,047 కోట్లు మాత్రమే. ఫిగర్ కూడా మర్చిపోతాను, 447. ఎలాంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నా అసెంబ్లీలో మేము మిగిలిన ఎమ్మెల్యేలు మేము గట్టిగా మాట్లాడుతాము అని మాట్లాడుతున్నా కూడా వాటిని ఏకీభవించకుండా మీరు అప్పు ఎక్కువనే చేశారు, మీరు చూపిస్తున్న లెక్క వేరు అని మాట్లాడుతున్నారు కదా. దానికి కనుక ఇప్పుడు పెద్దలు చెప్పారు కదమ్మా. ఆ పంతులు గారికి రాజుగారు మెచ్చి మేకపాలు దారా బాబు అన్నడికి మేక ఇస్తే మోసుకెళ్తున్నట్టు మేకని తోలో 10 మంది నాలాంటి కోతి బ్యాచ్ అంతా కలిసి అరే కుక్కను తీసుకెళ్తుంటే లాస్ట్కి ఏం చేసిన మేక వదిలేసిపోయాడు. వీళ్ళేమో అలా వండుకొని తిన్నారు. అలా అబద్ధం అన్న దగ్గర వీళ్ళకి మీడియా హౌసెస్ ఉన్నాయి. ఒకటి పౌడర్ టబ్బోడు, ఇంకోటేమో పెట్రోల్ బంకోడు, ఇంకోటేమో డైపర్ వేసుకుని 2 గంటలు కూర్చునే సామర్థ్యం ఉన్నాడు. వీళ్ళతో అబద్ధాలు అలా ప్రవచనాల్లో చెప్పించుకుని పోతుంటే ఏమవుతుంది? డైలీ సీరియల్లో చూడండి, ఆ ముసలిది గ్యారంటీకి వెళ్ళని అందరికీ తెలుసు, కానీ 500 ఎపిసోడ్లు చూస్తారు ఇంట్లో కూర్చుని. అలవాటు చేసేసారు. ఇక్కడ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూర్చుని అది ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. దట్ ఈస్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఉచిత బస్సు అన్నారు, అది ఇప్పటి వరకు మొదలవ్వలేదు, దాని గురించి ఏమంటారు? అది జరగదు. ఎందుకు జరగదంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ గవర్నమెంట్ విధి విధానాలు గమనించండి. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ముందు హీ హాస్ కేటగరికల్లీ ఫుడ్ డౌన్. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఏదైతే ఉచిత బస్సులు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ అవుతుందో ఇది మెట్రో లాంటి ప్రాజెక్ట్స్, అది ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇస్తున్న స్టేట్కి ఇస్తున్న వరం. సో మెట్రో వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు రెవెన్యూ లాసే కదమ్మా. ఇప్పుడు నీకు మెట్రో స్టేషన్ ఉదాహరణకి నువ్వు ఉప్పల్ నుంచి ఇక్కడికి రావాలా, నీకు ఆడపిల్లవు కాబట్టి నీకు ఫ్రీ బస్సు ఉంటే హ్యాపీగా వస్తావు, కానీ మెట్రోలో 40 రూపాయలు టికెట్ తీసుకుని వస్తావు తల్లి. లేదు. సో అలా ఈ వాళ్ళు రెవెన్యూ మాడ్యూల్లో ఇవాళ దానికి తోడు మనకి వరప్రదాయిని నిర్మలా సీతారామన్ ఉంది. ఆవిడైతే అసలు దేన్ని క్షమించకుండా బిలో ద బెల్ట్ కొడుతున్న దెబ్బలకి సామాన్య మానవుడు కూడా అతలాకుతలం అవుతున్నాడు.